ప్రేమను, ఆయన మన కొరకు మనలను ఎంతగా ప్రేమించాడో, మన కొరకు ఆయన ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు అనే ఆయన దివ్యమైన ప్రేమను, మన పట్ల ఆయనకున్న ఉద్దేశాన్ని మనము ధ్యానించుకుందాం. ఈ రాత్రి మన వాక్యానికి సహాయకరంగా మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. నేనొక వచనం, మీరొక వచనం, 12 వచనాలు ఉన్నాయి. నేనొక వచనం, మీరొక వచనం కలిసి చదువుకుందాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపములను క్షమించగల వాడెవరని తమ హృదయములో ఆలోచించుకునిది. ఈ పక్షవాయువు గల వానితో, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పెరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? పక్షవాయువు గల వారిని చూచి, నీవు లేచి నీ పొరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన. కరుణా సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయములో హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియచేస్తూ ఉన్నాం. ఇగో ప్రభా, ఏర్పాటు చేయబడిన ఈ సువార్త కూడికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇగో ప్రభా, అల్పుడన నేను నీ పక్షాన్ని నిలబడి ఉంటుండగా నన్ను బలపరచండి. కావలసిన మాటలు అందించడానికి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మెండుగా అనుగ్రహించండి. చేరి వచ్చిన ప్రజలను మీ ఆత్మ ద్వారా దర్శించండి. మీ వాక్యము ద్వారా మీరే దర్శించబోతూ ఉంటుండగా సిద్ధపరచబడిన హృదయాల వలె ఆ వాక్యాన్ని అంగీకరించలాగున ఇదిగో ప్రభా, వారి హృదయములు తెరుచున్నట్లుగా మీరు సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, మేము చదువుకున్న మాటలు పరలోక సంబంధమైన జ్ఞానముతో కూడిన మాటలు. మానవ మాత్రులమైన మేము మా జ్ఞానముతో ఏమాత్రం అర్థం చేసుకోలేనటువంటి మాటలు. ఇదిగో ప్రభా, ఏ ఆత్మ సహాయముతో మీ భక్తులను ప్రేరేపించి మీరు ఈ మాటలు వ్రాయించారు, ఆ ఆత్మ సహాయముతో మాతో ఈ రాత్రి మాట్లాడమని ఇదిగో ప్రభా, ఉన్న సంగతులు మీ ఎన్నికలో ఉన్న సంగతులు మీరు మాతో మాట్లాడి ఇదిగో ప్రభా, పాపికి రక్షణ, మారు మనస్సు కలుగ చేయమని ఈ రాత్రి ఉన్నపాటున మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ యేసు ప్రభు పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేర, ఈ సాయంకాల సమయంలో ఎక్కువ వచనాలు చదివించాను. 12 వచనాలు దాదాపు మనం చదువుకున్నాం. అంతా 12 వచనాలు చదువుకున్నామంటే దాని అర్థం వర్తమానం చాలా క్లుప్తంగా ఉంటుంది, కంగారు పడవలసిన అవసరం లేదు. అక్కడున్న అన్ని వచనాలు మనం ధ్యానం చేయం కాబట్టి ఆ సందర్భం అంతా కూడా చదువుకోవడానికి అన్ని వచనాలు చదువుకోవాల్సి వచ్చింది. ప్రభునందు ప్రేర, యేసుక్రీస్తు ప్రభువారు మనకు సుపరిచితులు. మనం ఎక్కువగా క్రైస్తవ వాతావరణంలో పుట్టి పెరిగిన వారం. కొద్దిమంది మాత్రమే నేరుగా క్రైస్తవ్యం లేదా యేసుక్రీస్తు నమ్మిన వారు ఉంటారు. ఎక్కువ శాతం మన తల్లిదండ్రులు క్రైస్తవులుగా లేదా దేవుని అంగీకరించిన వారుగా ఉండి వారి పిల్లలంగా ఆ వాతావరణంలో పుట్టి పెరిగాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనకు సుపరిచితులు.
ఆయనలో ఎన్ని కోణాలు ఉన్నాయో, ఎన్ని రకాలుగా మానవుణ్ణి ఆయన దర్శిస్తాడో అన్ని విధానాలు మనకు తెలుసు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు గురించి దైవగ్రంథమైన బైబిల్ సువార్తల ద్వారా అనేక సంగతులు యేసుక్రీస్తుని గురించి ప్రస్తావించబడ్డాయి. మత్తయి, సువార్తికుడైన మత్తయి యేసుక్రీస్తుని గురించి ఆయన ఒక రాజుగా ప్రస్తావించాడు. ఆయన రాజు అయి ఉన్నవాడు, ద పర్సన్ ఆఫ్ కింగ్. ఆయన ఒక రాజు అయిన వ్యక్తిగా, మానవుడే రాజుగా అని ప్రస్తావించాడు. ఆయన రాజరికాన్ని గురించి ప్రస్తావిస్తాడు. అంత మాత్రమే కాదు, మనం గమనించినట్లయితే మార్కుసు అనే సువార్తికుడు యేసుక్రీస్తును ఆయన సేవకునిగా పరిచయం చేశాడు. మత్తయి సువార్త గ్రంథమంతా చదువుతుంటే యేసుక్రీస్తు యొక్క రాచరికం మనకు అర్థమవుతుంది. ఆయన రాజు అయి ఉన్నాడు అని ప్రస్తావిస్తాడు. అంత మాత్రమే కాదు, మార్కు సువార్తలో ఆయన సేవకునిగా ప్రస్తావించబడ్డాడు. అలాగే లూకా భక్తుడు యేసుక్రీస్తును ఎలాగూ సంబోధించాడు అంటే ఆయన మనుష్య కుమారుడుగా సంబోధించాడు. ఆయన మనుష్య కుమారుడు అని రాశాడు. లూకా సువార్త అంతా చదువుతుంటే ఎక్కువసార్లు మనుష్య కుమారుడు అని ప్రస్తావించబడుతుంది. అంత మాత్రమే కాదు, సువార్తికుడైన యోహాను యేసుక్రీస్తును రాస్తూ అనేక సంగతులు రాశాడు. ఆయన దేవుని గొర్రెపిల్లని, దేవుని కుమారుడని, దేవుని గొర్రెపిల్లని. అంత మాత్రమే కాదు, మొదటి అధ్యాయం 29-30 వచనాల్లో యోహాను సువార్తలో నాకంటే ప్రముఖుడని, నాకంటే ముందు ఉన్నవాడు, లోక పాపమును మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల, దేవుని కుమారుడు అంటూ ఒక మనుషుడు నాకంటే ప్రముఖుడు, నాకంటే ముందైన వాడు అనే మాటలు మనం చూస్తాం. దేవుని గొర్రెపిల్ల, ల్యాంబ్ ఆఫ్ గాడ్ అని పరిచయం చేశాడు. ఇలాగూ 4 సువార్తల్లో యేసుక్రీస్తుని గురించి 4 రకాలుగా ప్రస్తావించబడ్డాడు. ఈ రాత్రికాల సమయంలో మార్కు సువార్తలో మనం 2వ అధ్యాయం చదువుకున్నాం కాబట్టి మార్కు ముఖ్యంగా కూడా మార్కు సువార్తలో దాదాపు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 16 అధ్యాయాలు ఉన్నట్టుగా మనం చూస్తాం కదా. 16 అధ్యాయాలు మార్కు సువార్తలో మనం చూస్తాం. ఈ 16 అధ్యాయాలను మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క మొదటి 5 అధ్యాయాలు కూడా యేసుక్రీస్తు యొక్క సర్వెంట్ అండ్ హిజ్ సర్వీస్, సేవకుడు, అతని సేవ కనబడుతుంది మనకు మొదటి 5 అధ్యాయాల్లో. సర్వెంట్ అండ్ హిజ్ సర్వీస్ కనబడుతుంది. అలాగే 2వ భాగం 6వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు మనం గమనించినట్లయితే 6వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు సర్వెంట్ అండ్ హిజ్ స్ట్రగుల్స్ అని, అలాగే సేవకుడు, అతని ఇబ్బందులు మనం చూస్తాం. ఆయన ఇబ్బంది పడసాగాడు ఈ లోకానికి వచ్చి. అంత మాత్రమే కాదు, చివరి అధ్యాయాల్లో మనం గమనిస్తే సర్వెంట్ అండ్ హిజ్ సఫరింగ్, ఆయన శ్రమ అనుభవించాడు అనే మాటను చూస్తాం. ఇలాగూ అనేక సువార్తికులు యేసుక్రీస్తుని గురించి అనేక రకాలుగా వర్ణించారు. చెప్పడానికి సమయం లేదు, కానీ ఎన్నో సంగతులు ఉన్నాయి దైవగ్రంథమైన బైబిల్లో. పాత నిబంధనలో ఒక వాక్య ఆధారంగా మనం చూస్తే కదండి, యేసుక్రీస్తుని గురించి యెషయా ప్రవక్త 40వ అధ్యాయం 9వ వచనములో ఇలాగూ ప్రస్తావించాడు. యెషయా ప్రవక్త మనం గమనించినట్లయితే 40వ అధ్యాయం 9వ వచనములో, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం చూడండి. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, ఇదిగో మీ దేవుడు. అమర్చాలండి కదండి, బిలౌడ్ యువర్ గాడ్. యెషయా అంటున్నాడు ఇదిగో మీ దేవుడు. యెషయా దేవుని గురించి పరిచయం చేస్తూ అలనాటి సియోను వాసులకు ఇక్కడ 2 సార్లు పాత నిబంధనలో సువార్త అనే మాట కనబడుతుంది కదండి. పాత నిబంధనలో సువార్త అనే మాట ప్రస్తావించబడింది. యెషయా గ్రంథములో ముందుగానే యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి కూడా యెషయా ప్రస్తావించాడు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడ్డాడు అని మనం చూస్తాం. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండబోతుంది, అంటే రాజు అని ప్రస్తావించాడు. ఇలాగూ అనేక సంగతులు యెషయా గ్రంథములో కూడా యేసుక్రీస్తుని గురించిన గుణలక్షణాలు, యేసుక్రీస్తుని గురించిన ముందు ప్రకటన మనం చూస్తాం. 9వ వచనంలో
సియోను సువార్త ప్రకటించుచున్నదానా అంటున్నాడు. అంటే సంఘము సువార్త ప్రకటించే సంఘంగా ఉండాలి అన్నట్టుగా. అంత మాత్రమే కదా, యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా అంటాడు. అంటూ ఏమని సువార్త ప్రకటించాలి? యేసుక్రీస్తుని గురించి ఏమని ప్రకటిస్తే సరిపోతుంది? ఎన్నో కోణాలు ఉన్నాయి, ఎన్నో సంగతులు ఉన్నాయి. కాబట్టి యెషయా అలనాటి ప్రజలతో అంటాడు, ఇదిగో మీ దేవుడు. యేసుక్రీస్తు ఎవరు అంటే, ఇదిగో ఈయన మీ దేవుడు. సర్వమానవాళికి ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన ఈ లోకములో ఉన్న సర్వ సృష్టి ఆయన చేత సృజించబడింది. ఆయన సమస్తమును ఎరిగినవాడు, సమస్తమును చేసినవాడు. అందుకే యెషయా అన్నాడు, ఇదిగో మీ దేవుడు అనే మాట మనం చూస్తున్నాం. దేవుడై ఉన్నవాడు మానవుడిగా, మనుష్య కుమారుడిగా, సేవకునిగా, రాజుగా ప్రస్తావించబడి దేవుని గొర్రెపిల్లగా, కలువరి శిలువలో వధించబడిన గొర్రెపిల్లగా. అదే యోహాను ప్రకటన గ్రంథంలో రాస్తాడు, ఆయన వధించబడిన గొర్రెపిల్లగా ప్రస్తావించాడు. యేసుక్రీస్తు ప్రభు వారి వ్యక్తిత్వంలో, ఆయన జీవితంలో అనేక రకాల కోణాలు ఉన్నాయి. కేవలం 33.5 సంవత్సర కాలం మాత్రమే ఈ లోకములో జీవించినప్పటికీ కూడా ఆయనలో అనేకమైన కోణాలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మంచిది, మనం చదువుకున్న వాక్యం రేఖను ఎద్దుకొద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయానికి రండి. మార్కు సువార్త 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఈ లోకములో జన్మించాడు మానవుడిగా. ఆయన మనందరి కొరకు, నేడు దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అన్నట్టుగా మానవుని రక్షణకు ఇదిగో మీ దేవుడైన వాడు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. పాత నిబంధనలో యెషయా అంటే, ఇదిగో మీ దేవుడు, మీ దేవుడై ఉన్నాడు, దేవుడై ఉన్నవాడు కుమారుడిగా ఈ లోకములోకి వచ్చాడు, రక్షకునిగా వచ్చాడు. ఈ లోకములో వచ్చినప్పుడు అనేక సంగతులు జరిగాయి. 33.5 సంవత్సర కాలములో, 3.5 సంవత్సర పరిచర్య కాలములో అనేక కార్యాలు చేశాడు భూమి మీద. ఆయన చేసిన కార్యాలలో ఒక కార్యం మాత్రమే మనం చదువుకున్నాం. ఆయన చేసిన కార్యాలన్నీ కూడా దైవ గ్రంథమైన బైబిల్లో లిఖించబడలేదు. 4 సువార్తలు కొన్ని మాత్రమే ప్రస్తావించారు దైవ గ్రంథములో. కాబట్టి ఆయన చేసిన ఒక కార్యాన్ని మనం ప్రస్తావించుకున్నాం. ఎంత ఒక్కొక్క కార్యము, ఆయన జరిగించిన కార్యాలు ఒక్కొక్కటి ఎంత ప్రాముఖ్యమైనవి బైబిల్లో అంటే ఇలా చెప్పుకోవచ్చు. ఆయన చేసిన కార్యములన్నీ రాస్తే ఆ గ్రంథము పెట్టడానికి భూలోకం చాలదు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? కేవలము మన చేతిలో చిన్న బైబిలు, ఆ బైబిల్లో 4 గ్రంథాల్లోనే, 4 సువార్తల్లోనే ఆయన చేసిన కార్యాలు, భూమి మీద ఆయన జరిగించిన కార్యాలు రాయబడ్డాయంటే కదండి, అన్నీ రాస్తే ఆ గ్రంథం పెట్టడానికి భూలోకం చాలదంటే ఇక ఎన్నున్నాయో ఆయన చేసిన కార్యములు. అన్నిటిని విడిచిపెట్టి కేవలము 1% కూడా కాదు, ఇంకా తక్కువ మాత్రమే బైబిల్లో లిఖించబడ్డాయి. అంటే ఇప్పుడు లిఖించబడినవి చాలా శ్రేష్టమైన సంగతులు లిఖించబడ్డాయి. మనకు అవసరమైన మాటలు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు రాయించాడని అనడం అతిశయోక్తి కాదని నా ఉద్దేశం. మంచిది, మనం చదువుకున్న భాగానికి వద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూలోకములో ఉన్నప్పుడు అనేక పట్టణాలు, అనేక గ్రామాలు, అనేక ప్రాంతాలు, అనేక ప్రదేశాలు వెళ్ళి దేవుని సువార్త, పరలోక రాజ్య సువార్తను ఆయన ప్రకటించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటించింది పరలోక రాజ్య సువార్త. మనము ఈ దినాన ప్రకటించేది యేసు ప్రభువు శిలువ సువార్త, రక్షణ సువార్త, శిలువ సువార్త. యేసుక్రీస్తు వారు ఆయన రాజ్య సువార్త అనగా పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తూ అనేక పట్టణాలు సంచరించాడు. ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు కూడా ఇక్కడ ఏ పట్టణానికి వచ్చాడంట? కపెర్నహూము అనే పట్టణానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు అనేక పట్టణాలకు వెళ్ళాడు. ఆ యెరూషలేము జిల్లా అనే ప్రాంతంలోనే, ఆ జిల్లా దాటి బయటికి వెళ్ళలేదు. యెరూషలేము జిల్లాలో ప్రతి గ్రామాన్ని, ప్రతి పట్టణాన్ని, అది చిన్న కుగ్రామం అయినప్పటికీ కూడా దాన్ని కూడా దర్శించాడు. ముఖ్యంగా కపెర్నహూము గురించి ప్రస్తావించబడ్డాడు. ఆయన కపెర్నహూముకు వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ గ్రామాలకు వెళ్ళాడు? ఆయన కొన్ని గ్రామాలు దర్శించాడు. పేర్లు చెప్పండి మీరు గబగబా నాతో పాటు. కపెర్నహూము, ఇంకా బేతనియా, ఎరికో పట్టణం కదండి, యెరూషలేము, కానాను వివాహానికి వెళ్ళాడు కదా, ఎమ్మాయి మార్గమున నడుచుకుంటూ వెళ్ళాడు. తిబెరయ సముద్రము తీరమున, గలిలయ సముద్ర తీరం కదండి, రాత్రికి కొండకు వెళ్ళేవాడు. ఆ తర్వాత గెత్సెమనే వనానికి వెళ్ళాడు. చివరకు కలువరి శిలువ యొద్దకు వెళ్ళి మనందరి పాపముల కొరకై ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. మానవుని రక్షణ కొరకు, మానవుని యొక్క శిక్ష నుండి తప్పించడానికి ఆయనే కలువరి గిరి మీద తన ప్రాణాన్ని అర్పించాడు. ఇలాగ అనేక పట్టణాలు, అనేక గ్రామాలకు వెళ్ళాడు. కానీ మనం చదువుకున్న భాగంలో మనం గమనిస్తే
చూడండి, కొన్ని దినములైన పిమ్మట అన్నాడు కదండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోకి వచ్చాను అనే మాట మనం చూస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటి అంటే, అంతకుముందు కొన్ని దినాల కిందటే ఆయన వచ్చి వెళ్ళాడని దాని అర్థం. కొన్ని దినాల్లోనే మళ్ళీ వచ్చాడు అంటే అంటూ ఇంకొక మాట కూడా ఉంది. చూడండి, ఆయన మరలా కపెర్నహూముకు వచ్చాడు అనే మాట. కొన్ని దినముల కిందట వచ్చి వెళ్ళాడు, మరలా వచ్చాడు అనే మాట మనం చూస్తున్నాం. ఈ మధ్య వచ్చి వెళ్ళాడండి. ఒక వారం రోజుల కిందట మా ఊరు వచ్చాడండి యేసు ప్రభు వారు, మరలా వచ్చాడండి ఈరోజు అన్నట్టుగా. అంటే దాని అర్థం ఏంటంటే, కపెర్నహూము పట్టణాన్ని ఎక్కువ సార్లు దర్శించినట్టుగా మనం చూస్తాం. దైవ గ్రంథమైన బైబిల్ ఆధారిత చరిత్రలో మనం గమనిస్తే ఆయన వెళ్ళిన పట్టణాలన్నింటిలో కూడా ఎక్కువ సార్లు విజిట్ చేసింది ఏ పట్టణం? కపెర్నహూము పట్టణం. కపెర్నహూము పట్టణానికి వెళ్ళినన్ని సార్లు మిగతా పట్టణాలకి వెళ్ళలేదు. అంటే మిగతా పట్టణాలకు తక్కువ వెళ్ళాడని కాదు, కానీ ఎక్కువ వెళ్ళాడు కపెర్నహూముకు. ఎక్కువగా కపెర్నహూము పట్టణానికి వెళ్ళాడని ఇక్కడ రాయబడింది. కొన్ని దినాల కిందటే వచ్చాడని రాయబడింది. మరలా దర్శించాడు అంటే మరలా కపెర్నహూము పట్టణానికి ఎన్నిసార్లైనా రావడానికి ఇష్టపడ్డాడని దాని అర్థం. కపెర్నహూము పట్టణానికి వెళ్ళాలి అంటే ఈయన ముందు బయలుదేరతాడు కదండి. కపెర్నహూము పట్టణానికి వెళ్ళడం అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి చాలా ఇష్టం. ఎందుకు కదండి, ఒక గొప్ప ఒక నాయకుడు ఉన్నాడు, మత సంబంధమైన నాయకుడు. అద్దంకి పట్టణాన్ని ఎక్కువ దర్శిస్తూ ఉంటాడు. ఆయన పేరు ఏదో ఉండాలి, పేరు ఎందుకులేండి. అద్దంకి పట్టణాన్ని ఎక్కువ, ఆయన ఏదో పీఠాధిపతి, నెలకు ఒకసారి వస్తాడు అద్దంకి. చాలా గొప్పవాడు, కానీ అద్దంకి మాత్రం కంటిన్యూగా వస్తుంటాడు. ఆయన వచ్చి అంటాడు, నేను కనీసం నెలకు ఒకసారైనా అద్దంకి వస్తున్నాను అంటే మీ అద్దంకి ప్రజల మీద నాకు ఎంత ప్రేమ ఉంది కదా అంటాడు. వీళ్ళు కూడా నమ్ముతారు ఆ మాట కదండి. ఎక్కువ సార్లు వస్తే దాని అర్థం ఏంటి చెప్పండి? ఆ పట్టణం మీద ప్రేమ ఉన్నట్టు. అంత మాత్రమే కాదు, ఆ పట్టణంలో మంచోళ్ళు ఉన్నారా చెడ్డోళ్ళు ఉన్నారా? యేసు ప్రభు వారు సారిసారికి వస్తున్నాడంటే ఆ పట్టణంలో మంచోళ్ళు ఉంటారా చెడ్డోళ్ళు ఉంటారా? మంచోళ్ళ కాడకే కదండి మనం ఎక్కువ వెళ్ళేది. మనుషుడు మంచివాళ్ళు, ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి ఎవరైనా గృహానికి, వాళ్ళు మంచిగా నన్ను పలకరించి కూర్చోబెట్టి గౌరవించి మంచిగా నాతో మాట్లాడితే మరలా వెళ్తాను వాళ్ళ ఇంటికి. పోయినప్పుడు సరిగా మాట్లాడకపోతే వెళ్ళకపోగా వాళ్ళు మంచోళ్ళు కాదని కూడా చెప్తాను జనానికి. వాళ్ళు మంచోళ్ళు కాదా అంటాం. అంటే మనం సారిసారికి ఒక ఇంటికి లేదా సారిసారికి ఒక గ్రామానికి పదే సారి వెళ్ళాలి అంటే అక్కడ మనకు అనుకూలమైన వాతావరణం ఉండాలి, మనకు క్షేమ లాభదాయకంగా ఉండాలి. ఆ పీఠాధిపతి గారు అద్దంకి సారిసారికి ఎందుకు వస్తున్నాడు అంటే, వచ్చినప్పుడల్లా ఆయనకు లాభదాయకంగా ఉంది. అద్దంకిలో మంచి ధనవంతులు ఉన్నారు. ఆ ధనవంతులు ఆయన్ని ఎక్కువగా ప్రేమిస్తారు కాబట్టి వచ్చినప్పుడల్లా ముడుపులు ముట్ట చెప్తున్నారు కాబట్టి ఆయన సారిసారికి అద్దంకి వస్తున్నాడు. మనం కూడా సారిసారికి ఒక ఇంటికి వెళుతున్నామంటే అక్కడ మనకు మంచి వాతావరణము, వాళ్ళు మనల్ని ప్రేమించేవారు అయి ఉండాలి, వారు మనల్ని గౌరవించేవారు అయి ఉండాలి, వారు మనకు ఆతిథ్యం చేసేవారు అయి ఉండాలి. కాబట్టి వారు భక్తి పరులై ఉన్నప్పుడే మనం ఎక్కువగా వెళ్ళడానికి ఇష్టపడతాం. మరి ఈ కపెర్నహూము పట్టణస్థులు ఎలాంటి వారు? సారి మనం మొదటి వచనం చూస్తే కదా, కొన్ని దినముల కిందట వచ్చాడంట, మరలా వచ్చాడు అంటే సారి యేసుక్రీస్తు ప్రభువారు ఈ పట్టణాన్ని దర్శిస్తున్నాడు. కాబట్టి ఈ పట్టణములో ఉన్నవారు ప్రజలు ఎంత మంచివారు అని మనం అనుకుంటే అది చాలా పొరపాటు అండి. చూద్దాం రండి, ఆ పట్టణాన్ని గురించి మనం గమనించినట్లయితే ఆ కపెర్నహూము అనగా ఆదరణ కలిగిన స్థలం అని అర్థం. ఆదరణ కలిగిన స్థలం, పేరుకేమో ఆదరించబడే స్థలం అని అర్థమే, కానీ నిరాదరణకు గురి అయిన పట్టణంగా కనబడుతుంది కపెర్నహూము. ఆదరించబడే పేరు ఉన్నప్పటికీ కూడా, ఆదరణ అనే పేరు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ కపెర్నహూము పట్టణంలో ఉన్నవారు నిరాదరణతో నిండిన వారుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, కపెర్నహూము పట్టణములో రోగగ్రస్తులు ఎక్కువగా ఉంటారు. అనేక రకాల రోగగ్రస్తులు ఆ పట్టణంలో ఉంటారు. అందుకే కదండి యేసుక్రీస్తు ప్రభువారు ఆ పట్టణానికి వచ్చినప్పుడు ఎట్లా వచ్చారంట చూడండి. 4వ వచనం, చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యుద్ధకు చేరలేక ఆయన ఉన్న చోటికి ఇంటి కప్పు ఇప్పి, ఒక ఇంట్లో ఆయన ఉన్నాడు, ఒక ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారంట? చాలా మంది వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు కాబట్టి ఆయన చూడటానికి వచ్చారో, ఆయన మీద ప్రేమ ఉందని అనుకుంటే పొరపాటే. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు?
ఇందాకే చెప్పాను, కపెర్నహూము పట్టణంలో ఉన్నంత రోగగ్రస్తులు ఇంకెక్కడా లేరు. రోగగ్రస్తులు అందరూ అడగ చేరతారు. కాబట్టి ఆ పట్టణాన్ని మరలా దర్శించడానికి కారణం, నిరాధరణకు గురి అయిన వారు ఆ పట్టణంలో ఉన్నారు. అందుకే ఆ పట్టణాన్ని మరలా దర్శించేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అనేకులు చేరి వచ్చారు. అంటే వీళ్ళకి యేసుక్రీస్తు మీద ప్రేమ భక్తి ఉన్నట్టా లేనట్ట? ఏమండి, ఇప్పుడు ఇంతమంది చేరి వచ్చారు, మీకు ప్రేమ భక్తి ఉంటే చేరి వచ్చారా లేకపోతే చేరి వచ్చారా? ఉంటేనే కదా. అలాగే అనేక మంది చేరి వచ్చారు అంటే ఆ పట్టణం వారు చాలా మంచివారు అయి ఉండాలి, భక్తిపరులు అయి ఉండాలి, నీతిమంతులు అయి ఉండాలి అని మనం అనుకుంటే పొరపాటే. ఆ పట్టణాన్ని గురించి వ్రాయబడిన మాట గురించి చూద్దాం. చూడండి, మత్తయి తన సువార్తలో 11వ అధ్యాయం 23వ వచనం చూడండి. మత్తయి సువార్త 11:23. కపెర్నహూము పట్టణం ఎలాంటిదో ఆ పట్టణాన్ని గురించి వ్రాస్తున్నాడు మత్తయి. కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడిన దానా, నీవు పాతాళములకు దిగిపోవుదువు. కపెర్నహూము పట్టణము హెచ్చించబడిన పట్టణముగా, గర్విష్టమైన పట్టణంగా, గర్వాంధులు నివసిస్తున్న పట్టణం అండి కపెర్నహూము పట్టణము కదండి. అందుకే ఆయన మాటికి దర్శించాడు. కారణం ఏంటంటే దాంట్లో సౌమ్యులు లేరు కదండి, దాంట్లో దీనులు లేరు, దాంట్లో దేవుని నమ్మేవారు లేరు, దేవుని ప్రేమించేవారు లేరు. ఎవరంటే వాళ్ళు గర్విష్ఠులు, గర్వముతో నిండి ఉన్న పట్టణం అంటున్నాడు. పట్టణం అంతా గర్వముతో నిండి ఉందంటే గర్వం ఎక్కడ ఉంటుందండి? చెట్ల మీద, కొండల మీద. మానవుని హృదయములో ఉంది గర్వము కదండి. దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులో అన్నాడు ఒక కవి. దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులో అన్నాడు. అంటే గర్వముతో నిండి ఉంది ఆ పట్టణం అంతా. అంటే ప్రజలు ఆ పట్టణంలో అక్కడ ఇక్కడ రోడ్ల మీద గర్వం పడేసి ఉందని కాదు, మంచు పడ్డట్టుగా. ఆ పట్టణంలో ఉన్న ప్రజలు గర్వాంధులుగా ఉన్నారు. వారి ప్రయాణం ఏంటంట? వారి ప్రయాణం ఎటు? గర్వంతో నిండి ఉన్న పట్టణమా, నీవు ఆకాశము మట్టుకు నిన్ను నీవే హెచ్చించుకున్నావు. ఆ పాతాళానికి దిగిపోతున్న పట్టణం అండి కపెర్నహూము పట్టణాన్ని సారి దర్శించడానికి గల కారణం ఏంటంటే ఆ పట్టణంలో ఉన్న ప్రజలు గర్వముతో నిండారు. దేవునితో పని లేదన్నట్టుగా, దేవుడు మాకు అక్కరలేదన్నట్టుగా జీవిస్తూ వారి ప్రయాణం పాతాళానికి వెళ్ళిపోతున్నారు, నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు, శాశ్వతంగా దేవునికి దూరమైపోతున్న కారణాన మరలా ప్రేమ కలిగిన ప్రభువు ఆ పట్టణాన్ని దర్శిస్తూ వచ్చాడు, ఆ ప్రజలను దర్శిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, గర్వముతో నిండిన పట్టణం, పాతాళానికి వెళ్తున్న పట్టణం, ఆ ప్రజలు పాతాళానికి వెళ్తున్న వారు పాపాత్ములుగా ఉన్నారు, గర్వాంధులుగా ఉన్నారు. అలాంటి ఆ పట్టణాన్ని గురించి మనం ఎవరైనా మన ఊరని చెప్పుకుంటామా? మా అద్దంకి దగ్గర ఒక ఊరుంది, చిలకలూరుపేట దాటంగానే తిమ్మాపురం అనే ఊరు ఒకటి ఉంది, కొంతమంది తెలిసి ఉంటుంది. దాన్ని వెనకటోళ్ళు దొంగ తిమ్మాపురం అంటారు. ఏం తిమ్మాపురం అంటారు? దొంగ తిమ్మాపురం అంటారు. చిలకలూరుపేట దాటి గణపురం దాటగానే వస్తుంది ఆ ఊరు. మా ఇంటి దగ్గర ఆ ఊరికి సంబంధించిన ఒక అక్క ఉండేది. అక్క మీది ఏ ఊరు అనేవాడు నేను కావాలని నవ్వించడానికి. మాది తిమ్మాపురం సన్ని అంటది. తిమ్మాపురం అంటే అది దొంగ ఊరికో సన్ని అంటది, బాధపడుద్ది ఆ మాట అంటే. నేను కావాలని ఎగతాళి చేయడానికి, అంటే అది ఊరు దొంగ తిమ్మాపురం అంటారు కదా, ఊరికో సన్ని అప్పుడు ఎప్పుడో అన్నారు, ఇప్పుడు అంటలేదు అంటది. ఎందుకు వచ్చింది ఆ పేరు? ఆ ఊరిలో ఉన్నవాళ్ళు ఒకప్పుడు దొంగతనాలు చేసేవారు. అందుకే దానికి అందరికీ గుర్తుండడం కోసం తిమ్మాపురం అంటే అందరికి అర్థం కాదు, కానీ చాలా ఉన్నాయి తిమ్మాపురాలు. అప్పుడు గుర్తు కోసం ఏమంటారు? దొంగ తిమ్మాపురం అంటారు. ఇప్పటికే ఆ మాట నానుల్లోనే దొంగ తిమ్మాపురం అంటారు. ఒకవేళ మందే ఆ ఊరు అనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళి ఆ ఊరు గురించే చర్చ జరుగుతుంది. అక్కడ లేచి నిలబడి మా ఊరేనండి అది అంటామా? కదలకుండా ఉంటాం. ఎందుకంటే అసలు ఆ ఊరు గురించి బ్యాడ్గా చెప్పుకుంటున్నారు అందరూ. ఇప్పుడు లేచి ఆ ఊరు నా ఊరు, ఆ ఊరే అంటే నన్ను కూడా దొంగ కింద జమ కడతారనే భయం. కాబట్టి ఈ కపెర్నహూము పట్టణస్థులు గర్విష్ఠులుగా ఉన్నారు, దేవుని లెక్క చేయని వారుగా పాతాళానికి దిగిపోతున్న వారై ఉన్నారు. అలాంటి గ్రామానికి ఆయన మరలా ఎవరైనా వస్తారండి? ఇలాంటి ప్రజల దగ్గరికి ఎవరైనా వస్తారా? ఎవరు రారండి. అందుకే యేసుక్రీస్తు వారు కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా ఎంత ప్రేమ కలిగిన వాడండి. ఆ ప్రజల పట్ల ఎంత ప్రేమ ఉంది. ఆ ప్రజలు పాతాళానికి వెళ్ళిపోతున్నారు అయ్యో అని చెప్పి సారి ఆ పట్టణాన్ని దర్శిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అవసరం వస్తే ఆ పట్టణం నాది అని చెప్పుకోవడానికి కూడా వెనుకాడని వాడు. చూడండి మత్తయి సువార్త 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశించాడు. ఏ పట్టణాన్ని గురించి అక్కడ రాయబడింది?
కపెర్నహూమును గురించే వ్రాయబడింది. ఏమంటున్నాడు? తన పట్టణము, కపెర్నహూము పట్టణము నా పట్టణం అని చెప్పుకుంటున్నాడండి ఆయన. గర్వముతో నిండిన గర్వాంధులు ఉన్న పట్టణం, దేవుని భయము లేని వారు, దేవుని అంటే కదండి ఇష్టము లేకుండా పాపము చేసి పాతాళానికి వెళ్ళిపోతున్న ప్రజలు ఉన్నప్పటికీ కూడా ఆ పట్టణాన్ని ఏమని చెప్పుకుంటున్నాడు? నా పట్టణము అని చెప్పుకుంటున్నాడు. అది నా పట్టణము అంటున్నాడు. తన పట్టణముకి వచ్చాడు అనే మాట. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 4:31 చూడండి. కపెర్నహూమును గురించి లూకా ఏమి రాస్తున్నాడు? 4:31. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూమునకు వచ్చి కపెర్నహూముకు వచ్చి బోధిస్తున్నాడు. కపెర్నహూము పట్టణానికి సారిసారికి ఎందుకు వస్తాడండి? బోధించడానికి వస్తున్నాడు ఆయన. ఊరకే చూసిపోదామని కాదు, వాళ్ళు ఇచ్చే కానుకలు తీసుకొని వెళదామని కాదు, వాళ్ళకి బోధిస్తున్నాడు. పరలోక రాజ్యం బోధించడానికి వస్తున్నాడు కదండి. కపెర్నహూము పట్టణము ఎంత భయంకరమైనదో, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో ఆ ప్రజలు మనకు తెలుసు. అందుకే సారి ఆ పట్టణానికి వచ్చాడు. అదే మత్తయి సువార్తలో 4:16 ఇంకొక మాట చూడండి. అసలు ఆ పట్టణములోనే నివసించడానికి ఇష్టపడ్డాడంటండి ఆయన. ఆ పట్టణములో ఉండడానికి, బెత్లెహేములో పుట్టి నజరేతులో పెరిగి ఎక్కడికి వచ్చాడు? ఆఖరికి నజరేతును విడిచి జబూలును, నఫ్తాలి అను ఆ దేశములను ప్రాంతములలో సముద్ర తీరమందని కపెర్నహూముకు వచ్చి అక్కడ నివసించడానికి ఇష్టపడ్డాడండి. కపెర్నహూముకు రావడం మాత్రమే కాదు, కపెర్నహూములో నివసించడానికి ఇష్టపడ్డాడు. దేవుడు కపెర్నహూము పట్టణాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది ఈ మాటలను బట్టి. ఇంతకీ కపెర్నహూముల గురించి మాకెందుకయ్యా, మేముండే తిరుపతిలో అయితే అంటారు కదండి. ఇప్పుడు దాకా అరిసరిచి చెప్తున్నావు, నీకు విషయం అర్థం కాలేదు. మా ఊరు కపెర్నహూము కాదు, మా ఊరు తిరుపతి అయ్యా అంటారు. ఇవన్నీ ఎక్కడ కనబడుతున్నాయి? ఈ పోలికలన్నీ ఎక్కడ చెప్పండి? ఈ భూలోకమే ఆ కపెర్నహూము పట్టణానికి సాదృశ్యంగా ఉంది. ఈ భూలోకమే ఆ కపెర్నహూము పట్టణానికి సాదృశ్యంగా ఉంది. ఆ పట్టణానికి ఆయన వచ్చాడు. వచ్చిన ఆయన గురించి వ్రాయబడుతూ ఇప్పుడు రెండవ వచనం. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చి గనుక వాకిటనైనను వారికి స్థలము లేదు. ఇక్కడ ఒక మాట పట్టుకుందాం మనం. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉండే దేవుడు? ఆయన మీ దేవుడై ఉన్నాడు అన్నాడు యేసయ్య. దేవుడై ఉన్నవాడు ఎక్కడ ఉంటాడు? ఇంట ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఆయన ఇంట ఉండే దేవుడు. కొన్ని స్థలాల్లో కేటాయించబడి ఉండేవాడు కాదు. దేవుడు అనబడిన వాడు ప్రతి మానవ హృదయములో, ప్రతి మానవుని ఇంటిలో, ప్రతి మానవునితో, ప్రతి మానవుని కుటుంబంతో ఉండడానికి ఇష్టపడేవాడే నిజమైన దేవుడు. ఆయన ఇంట ఉన్నాడు అనే మాట, ఇంట ఉన్నాడని తెలిసింది. ఇంట ఉండే దేవుడు అండి ఆయన. ఇంట ఉన్నాడని తెలియగలే ఎంతమంది వచ్చారు? కొద్దిమంది, అనేకులు వచ్చారనే మాట. జన సమూహం అనేకులు మంది వచ్చారు. ఎందుకు వచ్చారు చెప్పండి వీళ్ళంతా? ముందే ఒక మాట చెప్పాను, ఈ పట్టణంలో అంతా రోగగ్రస్తులే, అన్ని రకాల రోగగ్రస్తులు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి వీళ్ళు దేనికి వచ్చారు? స్వస్థతల కొరకు. సువార్త కూడికలంటే జనం రారు, దానికి స్వస్థత తగిలించండి ముందు. గుంపులు ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. వీరికి దేవుడు అవసరం లేదు, దేవుని నుండి వచ్చే మేలులు మాత్రం కావాలి. దేవుని నుండి ఏవి కావాలో అవి పొందడానికి ఇష్టపడుతున్నారు, కానీ దేవుణ్ణే పొందడానికి ఇష్టపడట్లేదు. ఈనాటి ప్రజలు కూడా అంతే. క్రైస్తవులు మాత్రమే కాదు, క్రైస్తవేతరులు కూడా అనేక మంది దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి ఇష్టపడతారు. ఈయన అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, స్వస్థత కార్యాలు చేస్తాడు, ఈయన రోగాలు తగ్గిస్తాడని అనేకులు ప్రపంచమంతా అన్ని వారు నమ్ముతారు, కానీ ఆయన మాత్రం వద్దు. ఆయన నుండి వచ్చే బెనిఫిట్స్ కావాలి, ఆయన నుండి వచ్చే మేలులు కావాలి, కానీ ఆయన నుండి వచ్చే ఆశీర్వాదాలు కావాలి, కానీ ఆయన వద్దు అన్నట్టుగా జీవిస్తున్నారు. వారు మాత్రమే కాదు, నేటి దినాన క్రైస్తవ కుటుంబాల్లో కూడా అనేక మంది యేసుక్రీస్తును ఏదో ఒక లాభదాయకమైన వ్యక్తిగా, ఆయన నుండి మనం ఆ మేలులు పొందే వ్యక్తిగా,
మనకు ఆయన నుండి బెనిఫిట్స్ రావాలి అని ఆలోచిస్తున్నామే, కానీ ఆయనే మనకు కావాలి అని ఆలోచించట్లేదు. ఆయన్నే మనం కలిగి ఉండాలని ఆలోచించట్లేదు. ఆయన ద్వారా వచ్చేవి కావాలే కానీ ఆయన మాకొద్దు అన్నట్టుగా మానవుడు జీవిస్తున్నాడు. అలనాటి ప్రజలకి నేటి ప్రజలకి ఏమాత్రం వ్యత్యాసం లేదు. అందుకే దేవుడు మరలా మరలా ప్రతి హృదయాన్ని, మరలా మరలా ప్రతి వ్యక్తిని దర్శించడానికి గల కారణం ఏంటంటే నీవు కావాలి ఆయనకి. ఎవరు కావాలి? నీవు కావాలి.